మొబైల్ ఫోన్కు ఛార్జర్ అవసరం. అలాగే కెరియర్ పరంగా పిల్లల ఎదుగుదలకు కన్నవాళ్ల ప్రేమ ప్రేరణ అవసరం. బట్ మంచి మాటలతో లైఫ్ను రీఛార్జ్ చేయాల్సిన నాన్నే కన్నబిడ్డను చంపేశాడు. ఛార్జింగ్ వైర్తో ఘాతుకానికి పాల్పడ్డాడు. నాన్నంటే నమ్మకం. ఏ బిడ్డకైనా సరే ఆకాశమంత ప్రేమను పంచే నాన్నే రియల్ హీరో. కానీ ఈ బంగారు తల్లి జీవితంలో నాన్నే విలన్. వాళ్ళ నాన్న ఛార్జర్ పెట్టుకునే వైరుతో అతి ఘోరంగా తనని ఉరేసి చంపేశారు. తనకి కఠినంగా శిక్ష విధించాలి. ఈ అమ్మాయి పేరు గౌతమి. ఊరు చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం నడింపల్లి. 9వ తరగతి స్టూడెంట్. ఎప్పట్లానే స్కూలుకు వెళ్లి వచ్చింది. మర్నాడు కల్లా శవమై కనిపించింది. గౌతమిది సహజ మరణం కాదు, హత్య. హంతకుడు నాన్నే అన్న నిజం తెలిసి ఊరంతా షాక్ అయింది. కన్న తండ్రే కసాయిగా మారి కాల ఎముడై హత్య చేశాడు. కన్న కూతుర్ని సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే వైరుతోనే గొంతు బిగించి హతమార్చాడు. తల్లి లేనటువంటి గౌతమిని అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్న తండ్రి మద్యం మత్తులోనే ఇలాంటి దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో పని సరిగా చేయలేదన్న అక్కసుతోనే, లేదంటే ఆ కోపంతోనే ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్కు సంబంధించి ఛార్జర్ పెట్టే వైర్ కేబుల్ని గొంతుకు బిగించి కిరాతకంగా చంపాడు. ముండ్రత్నముని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. అయితే పోలీసులు బాగా దెబ్బలు తిన్నటువంటి, చావు దెబ్బలు తిన్నటువంటి ముండ్రత్నంకి పీలేరు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత అరెస్టు చూపి రిమాండ్కి పంచిన పరిస్థితి. మునిరత్నం చూడ్డానికి మంచోడిలా కటింగ్ ఇస్తాడు. బాగానే మాట్లాడతాడు. ఒకప్పుడు భార్య బిడ్డలతో బాగానే ఉండేవాడు. కాయ కష్టం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కష్టాన్ని మరిచే నెపంతో మద్యానికి అలవాటయ్యాడు. రాను రాను బానిసలా మారాడు. సంపాదించిందంతా తాగుడికే తగలేసేవాడు. వద్దని వారిస్తే ఇక యుద్ధమే. తాగొచ్చి నిత్యం ఇంట్లో గొడవ పడేవాడు. భార్యకు నరకం చూపాడు. ఈ క్రమంలోనే మునిరత్నం భార్య చనిపోయింది. వాడి టార్చర్ భరించలేక చనిపోయిందనుకున్నారు అంతా. కానీ 10 ఏళ్ల తర్వాత అసలు నిజం తెలిసిందే. మద్యం మైకంలో గొడవపడి భార్యను చంపేశాడు మునిరత్నం. తాగినప్పుడు నిజం కక్కి పశ్చాత్తాపపడ్డాడట. నిజంగా బాధే ఉంటే బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాలి. కనురెప్పే కాటేసినట్టుగా బంగారు తల్లిని బలి తీసుకున్నాడు. ఛార్జింగ్ వైర్తో గొంతు బిగించి కన్నబిడ్డ ఊపిరి తీశాడు. తండ్రికి కూతురికి ఏదో ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గొడవ జరిగినట్టు తెలిసింది. దాని మేరకు ముద్దాయి అంటే సొంత తండ్రి మునిరత్నం ఆ అమ్మాయిని అతి పాశవికంగా ఈ ట్యాబ్ వైర్ ఛార్జర్ తీసుకొని గొంతుకు స్ట్రాంగులేషన్గా ఉరి బిగించి ఊపిరాడని చేసి చంపినాడనే దాని మీద మాకు ఫిర్యాదు రావడం జరిగింది. దాని మేరకు వాళ్ళ మేనమామ అంకెం జయచంద్ర ఫిర్యాదు మేరకు మేము ఇక్కడ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఏ ఇంట్లోనైనా సరే ఆడపిల్లను లక్ష్మిలా చూస్తారు. అమ్మలేని లోటు తెలియకుండా బిడ్డను పెంచాల్సిన మునిరత్నం నిత్యం మద్యం మైకంలో ఉండేవాడు. నానమ్మే ఆమె ఆలనా పాలనా చూసేది. ఇంట్లో పనులన్నీ చేసి స్కూలుకు వెళ్లి వచ్చేది గౌతమి. ఆదివారం కావడంతో ఇంటి పట్టున ఉంది. ఆ క్రమంలోనే ఈ దారుణం జరిగింది. తోటి స్టూడెంట్స్, టీచర్లు ఈ వార్త తెలిసి షాక్ అయ్యారు. మాతో పాటు కలిసిమెలిసి మాతో తిరిగిన గౌతమి ఇప్పుడు మాతో లేకపోయేసరికి మాకు చాలా బాధాకరంగా ఉంది. తన తండ్రి తనని మద్యం మత్తులో ఛార్జింగ్ వైరుతో ఉరివేసి చంపేశాడన్నట్టుగా మాకు తెలిసింది. అంతటి దుర్మార్గానికి వడిగట్టిన హంతకుణ్ణి ఉరివేసి చంపేయాలని స్నేహితులుగా మేమందరం ఆశిస్తున్నాం. అమ్మాయి చాలా సిన్సియర్గా మా పాఠశాలకు వచ్చేది. అందరితో కలిసిమెలిసి చదువుకుంటూ ఉండేది. కానీ వాళ్ళకి అమ్మాయికి తల్లి లేదు, ఎప్పుడో చనిపోయిందంట. ఆ అమ్మాయి పాపం ఇంటి దగ్గర వంట చేసుకొని వాళ్ళ నాన్నకు వంట చేసి పెట్టి స్కూల్కి వచ్చేది. రోజు 1-2 సార్లు లేటుగా వస్తే మేము అడిగినాం, ఏమమ్మా లేట్ అవుతుందంటే వంట నేనే చేసి పెట్టి రావాలి సార్, అందువల్ల లేట్ అయిందని చెప్పింది. కానీ ఈ విషయం జరగడం అనేది చాలా దురదృష్టకరం. అమ్మాయి అంత పసి వయసులో ఉన్న అమ్మాయి కన్న తండ్రి చంపేయడం అంటే అంతకంటే కిరాతకమైన చర్య ఇంకోటి ఉండదు. కన్న బిడ్డను చంపేసిన మునిరత్నం తన నిర్వాకం బయటపడకుండా డ్రామా రక్తి కట్టించబోయాడు. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించాలని చూశాడు. కానీ స్థానికులు నిలదీయడంతో నీళ్లు నమిలాడు. అప్పుడు తెలిసింది నిజం. ఛార్జర్ వైరుతో గొంతు బిగించి చంపాడని.
తలో చెయ్యేసి చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంధువుల ఫిర్యాదుతో నిందితుడు మునిరత్నంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండానే గౌతమ్కి దహనక్రియలు చేయాలని చెప్పేసి కూడా భావించాడు. అయితే దహనక్రియలు చేసేందుకు సిద్ధమైనటువంటి మునిరత్నంని పోలీసులకు అప్పజెప్పడం ద్వారా ఖచ్చితంగా గ్రామస్తులు ఇలాంటి దారుణానికి పాల్పడినటువంటి మునిరత్నంకు ఖచ్చితంగా శిక్ష విధించాలి, ఖచ్చితంగా జైలు పాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆయనకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా మద్యం మత్తులో ఇలాంటి దారుణానికి గతంలోనూ పాల్పడినట్టుగా గత చరిత్ర చెబుతోందని పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే స్కూల్లో చాలా కలివిడిగా ఉండే గౌతమి స్నేహితుల మధ్య ఈరోజు లేకపోవడంతో స్నేహితులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఘటనపై ఇప్పటికే అదుపులోకి తీసుకున్న తండ్రి మునిరత్నంకి పోలీసులు కూడా జైలు పాలు చేసిన పరిస్థితి.